పవర్స్ గురించే నేను మాట్లాడుతున్నా. స్పీకర్ గారి ఆదేశాల ప్రకారం అందరూ కూర్చుంటేనే నేను మాట్లాడతా. నేను అదే ప్రశ్నించదలుచుకున్నా. స్పీకర్ గారి అధికారాలకు సంబంధించే మాట్లాడదలుచుకున్నా. నేను అందరిని ఆటోలో పెట్టండి, అధికారం ప్రకారం. ఆ తర్వాత నేను మాట్లాడతా అధ్యక్ష. ఆటోలో పెట్టండి అధ్యక్ష. చూస్తుంది కావాలని నేను మాట్లాడి చెప్తాను ఈ విషయాన్ని. తేలాలి, సభ సంప్రదాయాలు తేలాలి, స్పీకర్ గారి అధికారాలు ఏందో తేలాలి, సభ్యుల హక్కులు ఏందో తేలాలి అని తేల్తేనే నేను మాట్లాడతా అధ్యక్ష. కూర్చోబెట్టినే మాట్లాడతా అధ్యక్ష. నేను సభ్యులు జగదీశ్వర్ రెడ్డి గారు, గౌరవ స్పీకర్, మా దళిత వర్గానికి చెందినటువంటి మా గౌరవ స్పీకర్ గారిని అవమానపరిచినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము కోరుతున్నాము. ఎందుకంటే అధ్యక్ష, ఈ రోజు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో వారు అధికారంలో ఉన్నారు. షేర్కు గౌరవించాల్సిన కనీస మర్యాద లేకుండా పిట్టగట్టలు చెప్పుకుంటూ స్పీకర్ గారిని ఏకవచనంతో మాట్లాడిన సందర్భంలో పట్ల తక్షణమే జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెండ్ చేయాలి. గతంలో జరిగిన సభలో మా యొక్క సంపత్ కుమార్ సభ్యుడు పేపర్ పైకి ఎత్తివేసినందుకే ఆయనకు శాశ్వతంగా సభ్యత్వం రద్దు చేసే విధంగా సస్పెండ్ చేసిన అధ్యక్ష. జగదీశ్వర్ రెడ్డి గారు తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం అధ్యక్ష. దళితులపై జరిగినటువంటి అవమానాన్ని యావత్ దళిత జాతికి క్షమాపణ చెప్పాలి. మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం దళితుల మీద చిన్న చూపు, దళిత వర్గాల కంటే చిన్న చూపు, చేతి మీద చిన్న చూపు. ఈ రోజు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడిన విషయం తక్షణమే ఆయన సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం అధ్యక్ష. House is urgent for 15 minutes.